జై శ్రీమన్నారాయణ. ఈరోజు 58వ రోజు పారాయణలో భాగంగా విష్ణు పురాణమునందరి ద్వితీయాంశములోని 9వ జ్యోతిశ్చక్ర వర్ణనములోకి పారాయణం చేయబోతున్నాము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. తారామయం భగవతః సింసుమారాకృతి ప్రభోః దివి రూపం హరేర్యంతు తస్య పుశ్చే స్థితో ధ్రువః. సకల జగత్తునకు ప్రభువైన నారాయణ భగవానుని తారామయమైన సింసుమారాకృతి అంతరిక్షమున శ్రీహరి రూపము. ధ్రువుడు ఆశింసుమారము పుచ్చమున ఉండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అధ ధ్రువ ప్రసంగా తద్వారా సర్వాధారాం తారాపుంజకల్పితావయవం శింశుమారాకృతి భగవతో రూపమాహ తారామయమితి. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. ధ్రువ ప్రసంగము వచ్చినందున తద్వారా సర్వాధారమైన తారాపుంజముతో కల్పింపబడిన అవయవముల కల శింసుమారాకారములోనున్న భగవానుని రూపమును చెప్పుచున్నారు. తారామయం అని. సైష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమను తం యాంతి నక్షత్రాణి చ చక్రవత్. ఈ ధ్రువుడు శింసుమారవశముతో భ్రమించుచు చంద్రాదిత్యాది గ్రహములను భ్రమింపచేయును. అట్లు తిరుగుచున్న ఆ ధ్రువుని అనుసరించి నక్షత్రములు చక్రము వలె తిరుగుచుండను. సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహైః సహ వాతానీకమయైర్బంధైః ధ్రువే బద్ధాని తాని వై. సూర్యచంద్రులు, తారలు, నక్షత్రములు, గ్రహములతో పాటు వాతస్కందాత్మకమైన బంధములతో ధ్రువునిలో బంధించబడి ఉన్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సూర్యాచంద్రమసావితి వాతానీకమయైః వాతస్కందమయైః ఊర్ధ్వం క్రమాత్ సప్తస్థానస్థ మేఘార్కేందు నక్షత్రగ్రహ సప్తర్షి ధ్రువాశ్రయైః ఆవహ ప్రవహశ్చైవ తథైవానుమః పరః సంవహో నివహశ్చైవ తదూర్ధ్వం స్యాత్ పరావహ తథా పరివహశ్చోర్ధ్వం వాయైర్వై సప్తనేమయ ఇతి కూర్మోక్తే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదము. సూర్యాచంద్రమసౌ అని. వాతానికమయై అనగా వాతస్కందమయములతో ఊర్ధ్వమున క్రమముగా సప్తస్థానములలోనున్న మేఘ, అర్క, ఇందు, నక్షత్ర, సప్తర్షి ధ్రువులను ఆశ్రయించిన వాటితో ఆవహము, ప్రవహము, అనువహము, సంవహము, నివహము, పరావహము, పరివహము అనునవి వాయువునకు సప్తనామములు అని కూర్మపురాణము చెప్పినది. శింశుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణోయనం ధామ్నాం తస్యాధార స్వయం హృది. అంతరిక్ష శ్రీని శింశుమారాకృతిగా చెప్పబడినది. రూపము గల జ్యోతిస్సుల రూపమునకు ఆధారము స్వయముగా నారాయణుడు. ఆ నారాయణుడు శింశుమార హృదయమున ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శింశుమారేతి జ్యోతిషాం రూపమిత్యన్వయః ధామ్నాం తేజసాం లోకనాంచాయనం ఆశ్రయో నారాయణస్తస్య హృద్యాధారభూతస్తిష్టతి. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. శింశుమార అని. జ్యోతిషాం రూపం అని అన్వయం. ధామ్నాం అనగా తేజస్సులకు, లోకమునకు అయనం అనగా ఆశ్రయము నారాయణుడు. ఆ శింశుమారాకృతి హృదయమున ఆధారభూతునిగా ఉండను. ఉత్తానపాదపుత్రస్తు తమారాధ్య జగత్పతిం సతారా శింశుమారస్య ధ్రువః పుచ్చే వ్యవస్థితః. ఉత్తానపాదపుత్రుడైన ధ్రువుడు ఆ జగత్పతిని నారాయణుని ఆరాధించి ఆ తారామయమైన శింశుమారం యొక్క పుచ్చమున నిలిచెను. ఆధార శింశుమారస్య సర్వాధ్యక్షో జనార్దనః ధ్రువస్య శింశుమారస్య ధ్రువే భానుర్వ్యవస్థితః. శింశుమారమునకు సర్వాధ్యక్షుడైన జనార్దనుడు ఆధారము. ధ్రువునకు శింశుమారము ఆధారము. ధ్రువునిలో సూర్యుడుండను. తదాధారం జగచ్చేదం సదేవాసురమానుషం. దేవాసుర మానవులతోనున్న ఈ సకల జగత్తునకు ఆ భానువు ఆధారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తదాధారమితి. తదాధారం భాన్వాధారం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదాధారం అని. తదాధారం అనగా ఆ భానువు ఆధారముగా కలది ఈ జగత్తు అని అర్థము.
येन विप्रविधानेन तन्ममैकमनाः। शृणु विभस्वानष्टभिर्मासैः आदायापोरसान्विता వర్షత్యేవ తతశ్చాన్నం అన్నాదప్యఖిలం జగత్. సూర్యుడు ఈ సకల చరాచర జగత్తునకు ఏ విధానముతో ఆధారమో నేను చెప్పుచున్నాను. ఏకాగ్ర మనస్కుడవై వినుము. సూర్యుడు 9 నెలలలో రసములు కల జలము నుండి తీసుకుని వర్షించును. ఆ వర్షము వలన అన్నము, అన్నము వలన సకల జగత్తు నిలుచును. వివస్వానం సుభిస్తీక్షణైః ఆదాయ జగతో జలం సోమే ముञ्चत्यधेन्दुश्च वायुनाडीमरैर्द्विजा నాళైర్విక్షపతేభ్రేషు ధూమాగ్నినిలమూర్తిషు. సూర్యభగవానుడు తన తీక్షణ కిరణములతో జగత్తు నుండి జలమును తీసుకొని చంద్రునిలో విడుచును. ఇక చంద్రుడు వాయునాడీమయములైన నాళములతో, ధూమ అగ్ని వాయు రూపములైన మేఘములతో చల్లును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉక్తం వర్షప్రకారం ప్రపంచయతి విభస్మానం శుభిరితి నాళైర్మార్గైః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పైన చెప్పిన వర్ష విధానాన్ని వివరించుచున్నారు. విభస్వానాం శుభిః అని నాళైః అనగా మార్గములతో అని అర్థం. న భ్రశ్యంతి యతస్తేభ్యో జలాన్యభ్రాణితాన్యతః అభ్రస్తాః ప్రపత్యంతాపో నావాయునా సముదీరితాః సంస్కారం కాలజనితం మైత్రేయాసాద్య నిర్మలాః. జలములు వాటిలో నుండి సహజముగా జారిపడవుగాన అభ్రమములు అనబడును. నభ్రస్యంతి ఇది అభ్రహ అనునది వ్యుత్పత్తి. అభ్రములలోనున్న జలము వాయువుచే ప్రేరేపింపబడి భూమిపై వర్షించును. ఆ మేఘములు అనగా అభ్రములు కాలము వలన కలిగిన సంస్కారమును పొంది నిర్మలములైన జలములను విడుచును. సరిసముద్ర భౌమాస్తు తదాపహ ప్రాణి సంభవాః చతుష్ప్రకారా భగవాన్ ఆదత్తే సవితామునే. సూర్యభగవానుడు నదుల నుండి, సముద్రముల నుండి, భూమి నుండి, ప్రాణుల శరీరము నుండి ఇట్లు 4 విధములుగా జలమును స్వీకరించును. ఆకాశగంగా సలిలం తథా దాయగభస్తిమాన్ అనభ్రగతమే వ్యోర్మ్యాన్ సద్యః క్షిపతి రశ్మిభిః. సూర్యభగవానుడు ఆకాశగంగా జలమును అట్లే తీసుకొని మబ్బులలో చేర్చకుండానే తన కిరణములతో వెంటనే అట్లే భూమిపై చల్లును. తస్య సంస్పర్శ నిర్ధూత పాప పంకో ద్విజోత్తమ నయాతి నరకం మర్త్యో దివ్య స్నానం హి తత్స్మృతం. ఆ సూర్యభగవానుని కిరణ సంస్పర్శ వలన తొలగిన పాప పంకము కలవారే మానవులు నరకమునకు వెళ్ళరు. ఆ జలస్నానము దివ్యస్నానము అందురు. దృష్టసూర్యం హి యద్వారిపతత్యభ్రైర్వినాదివః ఆకాశగంగా సలిలం తద్గోభిః క్షిప్యతే రవేః. సూర్యుడు కనపడుచుండగా మేఘము లేకుండగా పడు జలము అది ఆకాశగంగా సలిలము సూర్యకిరణములతో చల్లబడను. కృత్తికాదిషు వృక్షేషు విషమేష్వభుయద్దివః దృష్టార్కపతితం జ్ఞేయం తద్గాంగం దిగ్గజోర్జితం. 3, 5 అని బేసి సంఖ్య గల కృత్తికాది నక్షత్రముల యందు ఆకాశము నుండి సూర్యుడు కనపడుచుండగా పడుతున్న జలము గంగా జలమని, దిగ్గజములు విడుచు జలమని తెలియవన్ను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృత్తికాదిష్వతి కృత్తికా మృగశిర ప్రభృత్య యుగ్మ నక్షత్రేష్వ అర్కే స్థితే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృత్తికాదిషు అని కృత్తికా మృగశిర మొదలగు బేసి నక్షత్రములలో సూర్యుడుండగా అని అర్థము. యుగ్మర్క్షేషు చ యత్తోయం పతత్యర్కోర్జితం దివః తత్సూర్యరశ్మిభిః సమ్యక్ సమాదాయ నిరస్యతే. ఇక రోహిణి, ఆర్ద్ర మొదలగు సరి నక్షత్రములలో సూర్యుడుండగా సూర్యుడు విడుచు జలము ఆకాశము నుండి పడినది సూర్యకిరణముల ద్వారా చక్కగా తీసుకొని విడవబడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యుగ్మక్ష్వేష్వితి ఏవం రోహిణ్యార్ద్రాదిషు యుగ్మేష్వర్కే స్థితే అర్కాక్రాంత నక్షత్రైరేవ వృష్టి వ్యవహారలింగాత్ పూర్వాషాఢగతో భానురిత్యాదేహి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యుగ్మర్క్షేషు అని
ఇట్లు రోహిణ్యాది నక్షత్రాలలో సరి నక్షత్రాలలో సూర్యుడుండగా సూర్యుడు ఆక్రమించిన నక్షత్రములతోనే వృష్టి వ్యవహారలింగము వలన పూర్వాషాఢ గతోభాను ఇత్యాది ప్రమాణములు కనబడుచున్నవి. ఉభయం పుణ్యమత్యర్థం రుణం పాపభయాపహం ఆకాశగంగా సలిలం దివ్యం స్నానం మహామునే. ఈ రెండు విధముల జలము అనగా బేసి నక్షత్రములలో సూర్యుడున్నప్పుడు సరి నక్షత్రములలో సూర్యుడున్నప్పుడు సూర్యకిరణముల ద్వారా భూమి మీదప్పుడు ఆకాశగంగా జలము అత్యంత పుణ్యప్రదము, నరుల పాపములను తొలగించున్నది. ఇది దివ్య స్నానము. యత్తు మేఘై సముత్కృష్టం వారి తత్ప్రాణినాం ద్విజ పుష్టాత్యోషధయః సర్వాః జీవనాయామృతం హి తత్. మేఘములచే విడవబడిన జలము ఓషధులను పోషించును. ఆ జలము ప్రాణుల జీవనముకు అమృతమే కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యత్వితి ఓషధయః ఓషధీః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యత్తు అని. ఓషధయః అనగా ఇది ద్వితీయార్థమున ఓషధులను అని అర్థము. తేన వృద్ధిం పరాం నీతః సలిలేనౌషధీగణః సాధకః ఫలపాకాంతః ప్రజానాం ద్విజజ్జాయతే. ఇట్లు ఆ మేఘజలముతో వృద్ధి పొందించబడిన ఓషధీగణము ఫలపాకాంతమై ప్రజలకు సాధకమగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తేనేతి సాధకః శరీరోత్పత్తి పోషణయోః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తేన అని. సాధకః అనగా శరీరమును ఉత్పత్తి చేయుటలో శరీరమును పోషించుటలో సాధకమగును అని అర్థము. తేన యజ్ఞాన్ తదా ప్రోక్తాన్ మానవా శాస్త్రచక్షుషః కుర్వంత్యా హరహస్తైస్య దేవానాప్యాయయంతి చ. ఆ ఓషధీగణముతో శాస్త్రములలో చెప్పిన యజ్ఞములను శాస్త్రజ్ఞానము కల మానవులు ప్రతిదినము చేయుచుందురు. ఆ యజ్ఞములతో దేవతలను తృప్తిపరచుదురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తేన ఔషధీగణేన తైర్యజ్ఞేః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తేన అని. తేన అనగా ఆ ఓషధీగణముతో, తైహి అనగా ఆ యజ్ఞములతో. ఏవం యజ్ఞాశ్చ వేదాశ్చ వర్ణాశ్చ ద్విజపూర్వకాః సర్వే దేవనికాయాశ్చ పశుభూతగణాశ్చ ఏ. వృష్ట్యా ధృతమిదం సర్వం అన్నం నిష్పాద్యతే యయా సాపి నిష్పాద్యతే వృష్టిః సవిత్రా ముని సత్తమః. ఇట్లు యజ్ఞములు వేదములు వర్ణములు బ్రాహ్మణాదులు సకల దేవతా సమూహములు పశు రూప ప్రాణి సమూహములు ఇవన్నీ వర్షము చేతనే ధరించబడుచున్నవి. ఆ వృష్టి చేతనే అన్నము సిద్ధమగుచున్నది. ఆ వృష్టిని సూర్యుడు ప్రసాదించుచున్నాడు. ఆధారభూత సవితుః ధ్రువో మునివరోత్తమా ధ్రువస్య శింసుమారో సౌ సోపి నారాయణాశ్రయః. ఆ సూర్యభగవానునకు ఆధారము ధ్రువుడు, ధ్రువునికి శించుమారము ఆధారము, శించుమారమునకు నారాయణుడు ఆధారము. హృది నారాయణస్తస్య శింసుమారస్య సంస్థితః తద్భర్త సర్వభూతానాం ఆదిభూతః సనాతనః. ఆ శించుమారము హృదయమున నారాయణుడు ఉండును. ఆ నారాయణుడే సకల ప్రాణులకు ఆదిభూతుడు సనాతనుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హృదీతి విభర్తి శించుమారం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ఇది భర్త హృది అని. భర్త అనగా శింసుమారమును భరించువాడు అని అర్థము. ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ద్వితీయాంశే నవమోऽధ్యాయః. జై శ్రీమన్నారాయణ.